నేను ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమను చూచుతుని, వారి ఇబ్బందులు నేను చూశాను. వారు ఎట్లా ఉన్నారంటే అక్కడ బానిసలుగా వెళ్ళిపోయారు. అక్కడ బానిసలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారంట. వాళ్ళని రోడ్లు వేయడానికి, భవనాలు కట్టడానికి, ఇక అన్ని విషయాల్లో వెట్టి చాకిరీ చేస్తున్నప్పుడు ప్రజలు పెట్టిన మొర ఆయన విన్నాడు. వారి శ్రమ ఆయన చూశాడు, వారి ఇబ్బందుల్ని ఆయన చూశాడు, వారి ఇరుకుల్ని ఆయన చూశాడు, వారి అనారోగ్యతను ఆయన చూశాడు. వారు ఆ స్థితిలో ఉండి దేవుని దగ్గర మొరపెడుతుంటే, ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టావు, మాకు జ్ఞాపకం చేస్తే ప్రభువా అని ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చూశాను. ఒకవేళ మీరు కూడా ఇక్కడ నుండి శ్రమ పడుతూ ఆయనకు ప్రార్థన చేస్తున్నారేమో, మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఉండి ఏ పరిస్థితుల్లో ఉండి, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండి, మీరు నిరుత్సాహ పరిస్థితుల్లో ఉండి, అనారోగ్యతలో ఉండి, ఇంకా ఏ బలహీనతలో ఉండి ఆయన వైపు చూస్తున్నారో తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, నేను మీ శ్రమ చూశాను, నేను మీ కన్నీటిని చూశాను, నేను మీ ఇరుకును చూశాను, మీ ఆకలి చూశాను. నాకు మరుగైన ఈ లోకంలో ఏది లేదు. చూసే దేవుడు మిమ్మల్ని మర్చిపోవడం, చూసే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం. అందుకని రాత్రి అంటున్నాడు, నశించిన దానిని వెదక రక్షించిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. రెండోదిగా